ప్రధానమంత్రి 3 దేశాల పర్యటన వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉందంటున్నారు. వెస్ట్ ఏషియా నుంచి ఆఫ్రికా వరకు భారత్ కి వ్యాపార సంబంధాలు పెంచడం లక్ష్యమైతే అగ్రరాజ్యం అమెరికా ఎక్కడైతే విఫలమైందో అక్కడ భారత్ సఫలం కావడమే మరో లక్ష్యంగా చెప్పుకోవచ్చు. థర్డ్ వరల్డ్ అంటూ ట్రంప్ ఈసడించిన దేశాలతో వ్యాపార అవకాశాలను పెంచుకోవడమే కాదు, ఆ దేశాల్లో ఆదాయం ఆర్జించే అవకాశాలను కూడా మోదీ రాబట్టనున్నారు. చాలా చిన్న దేశాలు, మరి ఎందుకింత ప్రాధాన్యత? 3 దేశాలతో సంబంధాలతో ఎవరికి మూడేను? ఎందుకు మోదీ 3 నేషన్స్ టూర్? ప్రధానమంత్రి మోదీ జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటన పెట్టుకున్నప్పటి నుంచి చాలా మందిలో ఈ సందేహం కలిగింది. ఈ 3 దేశాలు థర్డ్ వరల్డ్ కంట్రీస్. ఇక్కడే కొన్ని రోజుల క్రితం ట్రంప్ గొప్పగా మా దేశంలోకి థర్డ్ వరల్డ్ ని రానియమంటూ ప్రకటించిన సంగతి గుర్తు తెచ్చుకోవాలి. మరి ఈ 3 దేశాలనే మోదీ ఎంచుకోవడానికి కూడా రీజన్ ఉందంటున్నారు. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ గ్లోబల్ సౌత్ కంట్రీస్. 2 వెస్ట్ ఆసియా, 1 ఆఫ్రికా ఖండంలో ఉంది. భౌగోళికంగా వీటి పరిస్థితి ఇది. వెస్ట్ ఏషియా ఆఫ్రికాతో కనెక్ట్ అవడంతో పాటు ట్రేడ్, ఎనర్జీ, డిఫెన్స్, సెక్యూరిటీ రంగాల్లో ఈ 3 దేశాలను మన దేశంతో కనెక్ట్ చేయబోతున్నారు మోదీ. ఇండియాకి జోర్డాన్తో ఉన్న స్నేహం 75 సంవత్సరాలు. 1950లో ఈ స్నేహం ప్రారంభం కాగా జోర్డాన్ కింగ్ అబ్దుల్లా టు పర్సనల్ ఇన్విటేషన్ పై మోదీ ఇక్కడకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఎకనామిక్ యాక్టివిటీతో పాటు కౌంటర్ టెర్రరిజం పై చర్చలు జరిగాయి. ఇక ప్రపంచంలో ఇప్పుడు వినిపించే బజ్ వర్డ్ ఎనర్జీ సేఫ్టీ. ఈ రంగంపైన మోదీ జోర్డాన్తో సంబంధాలు పెంచారు. ప్రస్తుతం $2.8 బిలియన్ ట్రేడ్ ఉండగా ఇంకాస్త పెరుగుతుంది అనే అంచనాలు ఉన్నాయి. ఇక ఇథియోపియా పార్లమెంటులో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీ ఇక్కడకు మొదటిసారిగా వెళ్లారు. బ్రిక్స్ గ్రూప్ లో ఇథియోపియా 2 ఏళ్ల క్రితమే జాయిన్ అయింది. మన 2 దేశాల మధ్య ట్రేడ్ $571 మిలియన్ మాత్రమే. దీనిని కనీసం $1 బిలియన్ చేర్చాలనేది కేంద్రం ఆలోచనగా చెప్తున్నారు. ఇథియోపియాలో ఏకంగా 650 ఇండియన్ కంపెనీలకు లైసెన్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాయి. ఇక్కడ మౌలిక వసతుల రంగం, తయారీ, వ్యవసాయ రంగంలో భారత్ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు అనేది కేంద్రం ఆలోచనగా చెప్తున్నారు. మోదీ టూర్లోని చివరిది ఒమన్ కాగా ఇక్కడ ఆ దేశంతో మోదీ ఓ సమీకృత ఆర్థిక భాగస్వామ్యం ఒప్పందంపై కన్నేశారు. ఒమన్లో 7 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. చిన్న దేశమైనా కూడా $10 బిలియన్ మేర వాణిజ్యం భారత్ ఒమన్తో కలిసి చేస్తోంది. అంతేకాదు సైనిక విన్యాసాల్లోనూ ఒమన్ ఇండియన్ ట్రై ఫోర్సెస్ తో కలిసి చేస్తూ ఉంటుంది. ముస్లిం దేశాల్లో పాక్ ని ఏకాకిని చేయడానికి కూడా ఈ టూర్ ఉపయోగపడనుందని విశ్లేషకులు చెప్తున్నారు.